రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్లో సుశుద్ధం పాన్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. కార్ పాటోళ్లను మెస్ల కుట్ట చేస్తున్న కాంగ్రెస్. పాపం పథకాల మీద మాటలనలేకపోతుంది బీఆర్ఎస్. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళ కోసం పథకం పెట్టిన సీఎం. అభయహస్తం పేరు మీద ₹1,00,000 సాయం. కర్నూలు బుజ్జి కష్టం తీర్చిండు కాలేజీలో చేర్పించి. సోను సూద్ సార్ మళ్ళోసారి నిలవేకుండు మాటిచ్చి. సీఎం రేవంత్ సార్ దెబ్బకు షాయల వడ్డ ఈగ లెక్క గిలగిల కొట్టుకున్నట్టయితుంది కార్ పార్టీ పరిస్థితి. పార్టీ ఎమ్మెల్యేలంతా లైన్లు కట్టినట్టే వచ్చి కాంగ్రెస్ లో దుంకుతుండే వరకు పార్టీ కూడా ఆగమైతుంది. ఎవ్వరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియక పార్టీ అంతా తోకదగిన పతంగి లెక్క మారింది. ఇక కాంగ్రెస్ కు కౌంటర్ ఇద్దామని ఎన్ని తొవ్వలు వచ్చినా షీల్డ్ పట్టుకొని తిప్పి కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా గిట్టెట్లా అయితే మీరో ఎంకన్నా అని వాడుకునే కథ ఎత్తున్నది కార్ పార్టీల పరిస్థితి. ఏ పాయింట్ మీద సర్కార్ నిరుకుని పెట్టేందుకు ట్రై చేసినా సరే వాటిని టచ్ వేసి గట్టిగా కౌంటర్ ఇస్తున్నది కాంగ్రెస్. పలానా హామీ అమలు చేయనే లేదు అని తిడితే చాలు అవి పబ్లిక్ లకు పోయే లోపట్నే హామీలు అమలు చేసి ఎట్లుంది దెబ్బ అదర్సు కాదు అని అనిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. దాంతో పాపం గులాబీ లీడర్లు మళ్ళా కొత్త పాయింట్ దూరాడుకోవాల్సి వస్తున్నది. గంతెందుకు మొన్నదాకా రైతు రుణమాఫీ గురించి ఎంత పెద్ద లొల్లి చేసిరు కార్ పార్టీ వాళ్ళు. 15 ఆగస్టు లోపల చేయకుంటే అడుగుర్రే అని సీఎం సార్ చెప్పినాక చేసిన చూద్దాం అన్నట్టే తీసి పడేసినట్టు మాట్లాడారు. వాళ్ళందరూ నోర్లు మూయించేటట్టు రేవంత్ రెడ్డి సార్ నెల ముందుగానే రుణమాఫీ చేసుకుంటూ పోతున్నాడు. 15 ఆగస్టు లోపు 2 లక్షల వాళ్ళందరికీ లోన్లు మాఫీ కాబోతున్నాయి. ఇక మళ్ళీ ఇప్పుడు గులాబీ లీడర్ల కొత్త పాయింట్ ఏం లేకుండా పోయింది. రుణమాఫీ అమలు అనగానే అగో రేషన్ కార్డు పాటెత్తుకున్నారు. అది ఖచ్చితంగా కాదనే వరకల మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒక రేషన్ కార్డు మీద ఒక్కరికే రుణమాఫీ ఎట్లా మళ్ళీ మెల్క తీసిరు. దాన్ని వాళ్ళు పెద్ద పట్టించుకోకపోయే వరకల మళ్ళీ కొత్త పాయింట్ పట్టుకునే పనిలో పడ్డారు. ఇక నిరుద్యోగులు గ్రూప్స్ పరీక్షల వాయిదా మీద బీఆర్ఎస్ వాళ్ళు జొర్రే ముందుగానే ప్రభుత్వం పరీక్ష వాయిదేసింది. ఫ్రీ బస్సులు పెట్టగానే ఆటోలను ఎగదోసి అట్లా కొన్నదో టైం పాస్ చేసిరు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఇక వచ్చిన దానికి పుచ్చిన దానికి సీఎం తిడుతుంటే ఉల్టా వాళ్ళే బదనాం అవుతారు. కానీ పెద్దగా పసు ఉంటలేదని పొలిటికల్ నిపుణులు అనుకుంటారు. ఏదో అనాలనే అనుడు తప్ప పెద్దగా బేస్ కూడా ఉంటలేదని విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ సారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే కొటేషన్ ఫాలో అవుతున్నట్టున్నాడు. ఏ పనైనా ఉరుకులాట లేకుండా ఆయన మార్కు ఉండేటట్టు పథకాలు అమలు చేస్తున్నట్టుండు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలన్నా వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా పనితోనే సమాధానం చెప్పాలని ఆయన చేయాలనుకున్న చేసి మార్కులు కొట్టేస్తుండు. అదే ఫ్లోలా ఇగో ఇవాళ గీ పథకం చాలు చేసి సప్పట్లు కొట్టించుకుండు. ఒక వైఎస్ఆర్, ఓ కేసీఆర్, ఓ చంద్రబాబు అని సీఎంల పేరు తలుచుకోగానే ఎట్లా యాద తెచ్చుకుంటామో రేవంత్ సార్ను కూడా గట్లనే యాద తెచ్చుకునేటట్టు పథకాల ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఉరుకులాడకుండా ఆశి తూసి అడుగులేస్తున్నట్టే తెలుస్తున్నది. సారియాల రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పథకాన్ని సురు చేసిండు. ఆ పథకంతోని ఫాయిదా ఏంది అనంటే మన రాష్ట్రంకెళ్ళి సివిల్స్ రాసి ప్రిలిమ్స్ లో పాస్ అయిన క్యాండిడేట్లకు పైసల సాయం చేస్తారన్నట్టు. సింగరేణి సంస్థతోని సివిల్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకు ₹1,00,000 సాయాన్ని ఇస్తున్నారు. ఇక ఈ పథకం సురు చేసే కార్యంలో సీఎం సారు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులతో ముచ్చట పెట్టిండు. డిఎస్సి పరీక్షలు అయిపోగానే గ్రూప్ 2, 3 పరీక్షలు పెడితే ప్రిపేర్ అయ్యేందుకు టైం ఉండదని అభ్యర్థులు కొడితే ఎంబటే పరీక్షలు డిసెంబర్ వాయిదా చేసినాము. యువత ఆశలు నెరవేర్చేందుకే పని చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. అసలు కులువుల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నాము. విద్యార్థుల త్యాగాలతోనే రాష్ట్రం వచ్చింది. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినాము. నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు. ఏండ్ల సంధి సర్కార్ నౌకరు కోసం ఎట్లా ప్రిపేర్ అవుతారో ఆ బాధలు ఏందో నేను చూసినోన్నే. అందుకే మేము అధికారంలోకి రాగానే కొలువుల నోటిఫికేషన్లు ఇచ్చినాము. టీజీపీఎస్ ను ప్రక్షాళన చేసినామని అనుకొచ్చిండు. కొంతమంది ఊకే పరీక్షలు వాయిదా వేయాలని నడిచేటోళ్ళ కాలాల కట్టబెట్టినట్టే చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సర్కార్ అన్ని ఆలోచన చేసే పరీక్షలకు డేట్లు ఇస్తుంది. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. మేము రెడీగా లేము అని సర్కార్ మీద నిందలేస్తే ఎట్లా అని కూడా కొంతమంది సుర్కులు పెట్టిండు. ఇక సీఎం సార్ సింపుల్ వాళ్ళతో మాట్లాడి చూసి అభ్యర్థులు కూడా మస్తు మురిసిరట. ఎంత మంచి వాడవయ్య సందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ. ఇగో ఈ పాట సినిమా హీరో సోను సూద్ సార్ కు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఒకలా ఇద్దరా ఇప్పటికీ ఎంతమంది పేద పిల్లల్ని చదివిపించి పుణ్యం కట్టుకుంటూ అన్ని దానాలల్లా విద్యాదానం గొప్పదన్న మాటని బరాబర్ వాటించుకుంటూ వస్తున్న సోను సారు ఇగో ఈ తెలుగు బుజ్జి చదువు కూడా సాయం చేసి పేరుకు తగ్గట్టే బంగారం అనిపించుకుండు. ఇవాళ రేపు నా అనుకున్నోలే ₹4 ఇచ్చో ముంగట్టుకొచ్చో సాయం చేయమంటే వెనకకు పోతుంటారు. అసోంటిది పలానా కాడ కష్టం ఉందని తెలిస్తే చాలు నేనున్నా అనుకుంటా ఆసరై అలా తిప్పలు తీర్చుకుంటా వేల మందికి దేవుని లెక్క గానొస్తున్న సోను సుద్దు ఓ తెలుగు బుజ్జికి సాయం చేసి మళ్ళోసారి తారీఫ్లు అందుకుండు. కర్నూలు జిల్లా బసవనూర్లుండే దేవి కుమార్ అనే గీమెకు చదువంటే మస్తు పానమట. కానీ పేదరికంతోని ఇంట్లో వెళ్ళక ఫీజులు కట్టలేక కాలేజీకి పోలేకపోయింది. నాకు బీఎస్సీ చదవాలనుంది,
సోను సూద్ సార్ జర సాయం చెయ్యుర్రి అని బతిలాడుకుంటా చెప్పిన ఓ వీడియో ఆయన దాకా పోయింది. ఇక చూసి ఉత్త ఊకుంటాడా? ఏం బట్టి అన్ని అరుచుకొని సాయం చేస్తానికి ముంగట్టుకొచ్చి ఆమెకి ఏ కాలేజ్ కావాలనుకుంటే అందులో చేర్పించి నా ఖర్చుతో చదివిస్తా అని ట్వీట్ పెట్టిండు. ఇక ఈ ముచ్చట తెలిసి మస్తు ఖుషై ఈ బుజ్జి పాలాభిషేకాలు కూడా చేసి మీ రుణం ఎన్నటికి తీర్చుకోలేను సార్, మీరు నాకు నా కుటుంబానికి దేవుని లెక్క అని మాట్లాడిన వీడియో పెట్టింది. సోను సూద్ ఆ వీడియోని ట్వీట్ చేసుకుంటా మీరు నా మీద చూయిస్తున్న ప్రేమకి మస్తు థ్యాంక్స్, కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా, బాగా చదువుకొని అందరికి మంచి పేరు తేవాలనుకుంటా రాసుకొచ్చిండు. చదువుకుంటా అన్నోళ్లకు సాయం చేస్తే రేపు మంచిగా చదువుకొని కొలువులు కొట్టి అంతో ఇంతో సంపాదించినాక ఇట్లా సాయం కోసం చూసేటోళ్ళకి ఆసరై వాళ్ళు కూడా 10 మందిని ఆదుకుంటారు. అసొంటి ఆలోచనతోనే ఇంత సాయం చేస్తున్న సోను సార్ను ఎంత మెచ్చుకున్నా తక్కువనే. ఏమంటారు? Hello everyone, my name is Devi. We had many problems financially, so my parents told me not to study, but I had a lot of hope to study. I thought my dream would remain a disappointment. At that time, Sonu Sood sir helped me a lot. I'm able to study. He's very great man. He's like God to me. We are indebted to you. Thank you sir. Thank you very much. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ఊకే మనది రిచ్ స్టేట్ వయా, మన రేంజ్ వేరే, మన కథ వేరే. సారీ, మన ఖర్చు అట్లనే ఉంటది, మన ఆమ్దాని అట్లనే ఉంటది. ఐఎమ్ సారీ అని కుండ వలగొట్టినట్టే చెప్పేటోడు. సార్ అన్నట్టు రాష్ట్రాన్ని రిచ్ స్టేట్ గా చేసుడే కాదు, పార్టీని కూడా రిచ్ అనేటట్టు చేసిండు. ఇన్న రాయి ముచ్చట దేశంలోనే ప్రాంతీయ పార్టీల బీఆర్ఎస్ ను మించిన ధనిక పార్టీ లేదట. అంత శ్రీమంతమైన పార్టీ అట కార్ పార్టీ. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల పైసలు ఆమ్దాని మీద సర్వే చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థలు బయట పెట్టిన రిపోర్ట్ ఇది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ కు ఏకంగా 737.67 కోట్ల ఆమ్దాని వచ్చిందట. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమ్దాని ఖర్చులు రిపోర్ట్ ఇచ్చిన 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆమ్దాని తోటి ఇది 42.38% సమానమాట. మన కార్ పార్టీ తర్వాత కట్టు చీర తప్ప ఇంకేం లేదనే మమతక్క నడిపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ రెండో జాగాలు ఉన్నది. ఆ పార్టీకి 333.45 కోట్ల ఆమ్దాని వచ్చిందట. అడంగా తమిళనాడు డిఎంకే ఉన్నదట, వాళ్ళకు కూడా 214.35 కోట్ల ఆమ్దాని వచ్చిందట. అగో పార్టీలు మన కంపెనీలా ఏమైనా వ్యాపారాలు చేస్తాయా? అంతగానో ఆమ్దాని ఎట్లొస్తుంది అని అంటారేమో. తెలుసు కదా, ప్రజాసేవ కోసం పెట్టినే పార్టీలు. ఆ పార్టీలు ప్రజలకు మేలు చేయాలంటే వాళ్ళ ఛాయ్ కాపీలకు, బండ్ల పెట్రోల్ కు, కార్యకర్తల దూపకు పైసలు కావాలి కదా. అగో దానికోసం లీడర్లు వ్యాపారుల దగ్గర చందాలు తీసుకుంటారు. వాళ్ళు ఈ పార్టీ ప్రజాసేవ బాగా చేయాలని మస్తుగా పైసలు ఇస్తారు. అట్లా పార్టీలకు ఆమ్దాని వస్తుంది. ఆ పైసలను బ్యాంకులు వేస్తే వాటి మీద వడ్డీ కూడా వస్తుంది. ఆ పైసలకి వెళ్ళి వాళ్ళ పార్టీ మీటింగ్లు, బహిరంగ సభలు, అసలు ప్రచార కార్యాలు చేసుకుంటారు అన్నట్టు. మొత్తానికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల 100 కోట్ల మీదనే పెట్టిన ఖర్చుతో కూడా టాప్ నుండి రికార్డు కొట్టిన కార్ పార్టీ ఇట్లా ఆమ్దాని లెక్కల్లో కూడా టాప్ గానే ఉంది. పోరి దొంగతనం ఏడో చూడు ఇవే లత్కోరు పంచాదులు. ఇండ్లన్నా వస్తారు, బయటకెళ్ళినా వస్తారు, మన పని మనం చేసుకున్నా వచ్చి దోసుకపోతురు అడ్డమైన వాళ్ళు. సరే, బంగారమో పైసలో బట్టలో మందో దొంగతనం చేసిరట, పొట్ట కోసం చేసిరా అనుకుందాం. కానీ ఆఖరికి పసిపిల్లలను కూడా ఎత్తుకపోతుర్రు. ఇళ్ళని పెట్టిరాను, ఎక్కడోళ్ళు పాడయ్యరో ఇలా చేతులు వాడిపోను. ఏందమ్మా ఇది? చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మూసుకుంటే పానం పోతుంది అన్నట్టే ఉంది కొన్ని దావఖాన్ల భద్రత. అరే, పక్క పొంటి వండబెట్టుకున్న పసిపిల్లగాన్ని ఎత్తుకపోయిరు. ఇళ్ళకా తల్లి శాప ముట్ట. ఇగో గీ సాటుకెళ్ళి ఇద్దరు వస్తురు చూడుర్రి. ఒకడు ముంగట బాడిగాడు లెక్క వస్తే వెనక పొంటి ఇంకోడు సొంత కొడుకుని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఫోన్ చెవుకాడ పెట్టుకొని వస్తుండు. పాపం పిల్లగాడు నిద్రలో మునిగిపోయి ఇంకా అలా నాయన పక్కనే వన్నా అనుకుంటుండు. నిజామాబాద్ లో ఇంటామెను దొలుకొని డెలివరీ కోసం వచ్చినోడు దావుఖాన వరండాల 3 ఏళ్ల కొడుకుని పక్కకేసుకొని అన్నాడు. లేచి చూస్తే పిల్లగాని జాడ పత్తట్లేదు. ఏమైందని సీసీ కెమెరాలలో చూస్తే గీ బట్టె వాజ్గాలు ఎత్తుకపోయినట్టు తేలింది. ఇక మన పోలీసోళ్ళు దోలాడి పిల్లగాని తెచ్చేసరికి ఎన్నొద్దులైతుందో. ఇక జర మీరు కూడా పైలంగుండుర్రి పొలగాలను బయటకు దొలకపోయేటప్పుడు. ఏమంటున్నాం? ఈ వాన జయంగా కూరగాయలకో కోడిగుడ్లకో బయటకు పోదామన్నా తిప్పలే ఉన్నది. అంతటా వరద బురద మీదికెళ్ళి వాన పడే వరకల్లా కూరగాయల దుఃఖం కాడికి పోవుడు కూడా కష్టమే ఉంది. కానీ పోకుంటే వంట కాదాయే, యాలకింత బుక్కడు తినలేమాయే. మనందరం గింత దానిలాడుతుంటే గీ ఊరోళ్ళకి మాత్రం ఈ వానలు చేయంగా ఫ్రీగా చేపలు తినే కాలం వచ్చింది. ఇట్లా చూసిరా వాన నీళ్ళ ఎట్లా దుంకుతున్నాయా చేపలు. గిరివేయకుండా కురుస్తున్న వానలకు కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడికాడ మొత్తం వాన నీళ్లు నిండిపోయినాయి. రోడ్డు మీదకి వానతో పాటుగా నీళ్ళలో ఇట్లా చేపలు కూడా కొట్టుకొచ్చే వరకల వలలు చీరలు పట్టుకొని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేపలు పట్టుకొని పోయిర్రు. దొరికిన వాళ్ళకి దొరికినంత అన్నట్టు ఎవరి పనితనం వాళ్ళు చూయించిర్రు. ఇక పట్టుకపోయిన వాళ్ళు ఉత్తగుంటారా? ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంకులు వేసి పెంచుకుంటారా? మా ఇంచి చల్లటి వానలకు మసాలా నూరి చేపల పులుసు, చేపల ఫ్రై అనుకుంటా ఉడుకుడుకు బువ్వలు కలుపుకొని ఉత్తప్పటికంటే బుక్కడు ఎక్కువనే తింటారు. ఎట్లయినా చేపల కూర వండినాటికంటే తెల్ల
చారు ఇంకా కమ్మగా ఉంటది కాబట్టి రేపటికి కూడా అదే అవుతుంది. అటు కూరగాయల ఖర్చు మిగిలే, ఇటు వానలకు బయటకు వచ్చే బాధ తప్పే. వాన చేయంగా వరద బురదనే కాదు చూడుర్రి, ఇగో ఇటువంటి లాభాలు కూడా ఉంటాయి మళ్ళా. ఐదు చేస్తున్నా ఏం చల్లందో తిదారాల భయమున్న కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అంటే ఓ దిక్కు భయమున్నా సరే గాని ఇంకో దిక్కు చేయాల్సిన బట్టవాస్ పని చేసిర్రట. ఇగో గీ పోరన్ కథలు కూడా గట్లనే ఉన్నాయి. ఒక దిక్కు వద్దయ్యా వద్దయ్యా అని లబోదిబో మొత్తుకుంటేనే ఏగుడుతూనే ఉన్నాడు. అమ్మో వినేశాలు మామూలుగా లేవు కదా, చూడురు మీరే. కమల్ హాసన్ ఏమన్నా యాక్టింగా, భయము, కోపము, ఆనందం, ఆశ్చర్యం అన్ని కలిపి ఒక్కపారే నవరసాలు వండిస్తుండగా మనోడు. చిన్నోనికి ఆస్కార్ ఇచ్చినా తక్కువనే. లేకుంటే చూడుర్రి, వీళ్ళంతా పులేశం వేసుకొని దగ్గరకు వస్తే మొదలు భయపడ్డాడు. కింద కాళ్ళు వణుకుతున్నా కూడా చేతులు ఊపుకుంటా దుంకుతుండు. ఇక ఇట్లయితే కాదని గుంజుకోపోయిరు. ఓ దిక్కు వద్దుడాడి వద్దుడాడి అనుకుంటే దుంకులాడుతుండు. ఈ నాట సల్లగుండా భయానికి భయము, ఆటకాట అన్ని కవర్ చేస్తుండగా ఇది చూసి ఒరేయ్ ఆడు భయపడుతుండ్రా ఇడిసేయురి, రేసు గుర్రంలో శృతి హాసన్ లెక్క బయటకు దుంకులాడుతున్నా లోపట వాళ్ళ ఏషన్ చూసి గజగజ వణుకుతుండు. బుగులు జరం జుట్టుకోగల పిల్లగానికి ఇడువురి అనుకుంటా నవ్వుకుంటుర్రు కామెంట్లల్లి చూసిన జనాలు. ఈ కాలం పోరలు ఏం చిత్రాంగులు తయారైతుర్రమ్మా, అన్ని కడుపులనే నేర్చుకొని పుడుతున్నట్టుర్రు అని పెద్ద మనుషులు అరుగు బయట కూర్చొని నవ్వుకుంటుర్రిగా. పాపంలా మన్నువాడా, బయటకెళ్తే పాపం ఉంది కదా. అరే మనిషి ఒక్కలు కనబడితే చాలు ఎక్కడోడో ఏడికెళ్ళి వస్తుండో తెలియదు, ఏ దొరికితే అది ఎత్తుకొని ఉడాయిస్తురు. ఈ దొంగతనం అయితే మరీ అధ్వానం ఉంది. ఎత్తు పొడువు ఎద్దు లెక్క మంచిగానే ఉండు, మళ్ళా ఇంకి కష్టం చేసుకొని బతికితే రోగమా. ఓ అక్కలు చెల్లెళ్ళు జర బయటకెళ్తప్పుడు పైలంగుండురమ్మా, పోతే ఇద్దరు ముగ్గురు కలిసిపోరి గాని ఒక్కలు మటుకు ఏడికెళ్ళకుర్రి. అద్దుమరాత్రైనా మిట్ట మధ్యాహ్నం అయినా ఇంతే మంచిది, లేకుంటే గీ అక్కకొచ్చిన పరిస్థితే వస్తదిగా. ఇగో ఈమె ఏదో పని మీద బయటకెళ్ళింది, అటు పొడత బండి వస్తుందని అరిగెక్కి ఆ బండోనికి జనంతా సందిచ్చింది. మళ్ళా పోయేటోడు సక్క ఓక నడుమిట్లని బండి ఆపి ఎట్లా దౌర్జన్యం చేస్తుండో చూస్తుర్రా. మెడలకెళ్ళి రాకున్నా సరే బలవంతంగా అందిన కాడికి గుంజుకొని ఆడికెళ్ళి పారారైండు. బాపట్ల జిల్లా రామకృష్ణపురంలో అయింది ఇదంతా. అమ్మో అమ్మో వీని చేతులకు జట్టలు ఉట్టా, వీని వెట్టి రాను, ఎవరన్నా రారిరో రారిరో అని లబోదిబ్బో మొత్తుకుంటే ఆ బట్టెవాజుగాడు వెళ్ళిపోయినాక ఆడున్న చుట్టు పొడతోళ్ళొచ్చి ఏమైందమ్మా ఏమైంది అని పరామర్శించారు. ఆడున్న సీసీ కెమెరాలు చూసి పోలీసు వాళ్ళు దోలాడే పనుల పడ్డారు. మళ్ళీ ఆడు దొరికి పట్టు పట్టేది ఎన్నట్టుకో. ఇక ఎందుకైనా మంచిది గిసొంటి రోజు కోటి గల్లి కోట అయితేనే ఉన్నాయి కదా, జర పైలంగా ఉండుర్రి. సుశిరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.